ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రీపెయిడ్ ఆటోలు ఒకప్పుడు మంచి ప్రజాదరణ పొందాయి. అయితే అవి ఇప్పుడు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవలకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఇవి ఇప్పుడు క్రమంగా తగ్గుతూ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలు ఆటో వాళ్లు ఎంత చెప్తే అంత రేట్. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ప్రీపెయిడ్ ఆటోలను ప్రవేశపెట్టారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన ఉద్దేశ్యంగా ప్రవేశపెట్టిన ఈ ప్రీపెయిడ్ ఆటోలు మొదట్లో మంచి ఆదరణ పొందే, అటు వినియోగదారులు కూడా పెరగడంతో ట్రాఫిక్ పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. కాలం 5 ఏళ్లు గడిచింది. ప్రజెంట్ సీను రివర్స్ అయింది. మొదట్లో 6 ప్రీపెయిడ్ ప్లాట్ఫామ్లుండగా ప్రస్తుతం 3 మాత్రమే ఉన్నాయి. ప్రీపెయిడ్ బూతులు నడిపే వ్యక్తులు కూడా రాకపోవడంతో అవి మూతపడ్డాయి. దీంతో మామూలు ఆటో వాళ్లు ఆడింది ఆటగా మారింది. ఎంత డిమాండ్ చేస్తే అంతే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు ప్రీపెయిడ్ ప్లాట్ఫామ్లలోని 6 వ్యక్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గుత్తేదారులు మూసేశారు. దీంతో ప్రయాణికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రయాణికుల నుంచి ఎక్కువ శాతం డబ్బు వసూలు చేయకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలకు దిగుతున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు వెళ్లే ప్రాంతాల వరకు ఎన్ని డబ్బులు చెల్లించాలో ప్రీపెయిడ్ ఆటోల వద్ద రేట్లతో కూడిన వివరాలను పేపర్లతో అతికించారు. డ్రైవర్లు ఎక్కువ శాతం డబ్బులు వసూలు చేస్తే వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటున్నారు. ఇంత ఇంపార్టెంట్ స్టేషన్లో మా ట్రాఫిక్ కమిషనర్ గారు ఏం చేసినారంటే ఈ ప్రీపెయిడ్ ఆటోస్ ఉంటే ప్యాసింజర్ ఎక్కువ మోసం జరగదు అన్నట్టు ఉద్దేశంతో సదుద్దేశంతో పెట్టారు. ప్యాసింజర్స్ ఏమైనా మోసం కానీ అక్రమాలు ఏమైనా చేస్తే వాళ్ళ లైసెన్సు రద్దు చేయొచ్చు, వాళ్ళ పర్మిట్ను ఆటో పర్మిట్ను రద్దు చేస్తాం. ప్రయాణికుల నుంచి ఆదరణ ఉన్న గుత్తేదారులకు జరుగుతున్న నష్టాల వల్ల ప్రీపెయిడ్ కౌంటర్లు మూసేస్తున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టి మూతపడిన ప్రీపెయిడ్ కౌంటర్లు తెరిస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు ప్రయాణికులు.